సార్ నమస్తే సార్. నమస్తే. ఈరోజు మంచి పద్యం ఒకటి చెప్పండి. ప్రజలను సురాపాన ప్రియులుగా చేసి మరణ భీతిని పోగొట్టి భువి నుండి పంపుతున్నారు. ఎంత ఘనులోయి మీరు పాలకులారా, జనుల సంఖ్యను తగ్గించు జిమ్మిక్కు మీకుగాక మరింకెవరికి తెలుసు అని మన ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని గురించి ఒక కవి ఇట్లా చెప్పినాడయ్యా. ప్రజలను సురాపాన ప్రియులుగా చేసి జనాల్ని మద్యానికి అలవాటు చేసినారు. మరణ భీతిని పోగొట్టి భువి నుండి పంపుతున్నారు. మరణ భీతిని పోగొట్టేసినారు. వాళ్ళు తాగితే చచ్చిపోతాం, జబ్బులు వస్తాయి, ఈ వీక్నెస్ అంతా లేకుండా చేసేసినారు. ఎందుకని? సురాపాన ప్రియులుగా చేసి, అంటే సారాయికి బానిసలుగా చేసి, తాగుడుకు బానిసలుగా చేసి ప్రజల్ని మరణభీతి నుండి తప్పించేసినారు. గవర్నమెంట్ ఎంత గొప్ప గవర్నమెంట్, ఎంత గొప్ప ప్రభుత్వం. ఆ విధంగా ఎంత గనులోయి మీరు పాలకులారా, ఎంత గనులయ్యా మీరు పరిపాలించే పాలకులారా, నాయకులారా, మీ గొప్పతనాన్ని వేణోళ్ళ కొనయాడవలైన. ఎందుకంటే జనుల యొక్క మరణభీతిని కూడా పోగొట్టేసినారు మీరు. ఎంత సురాపాన ప్రియులుగా చేసి జనుల మరణభీతిని పోగొట్టి ఎంత మంచిగా పరిపాలిస్తున్నారు. ఎంతటి గనులోయి మీరు పాలకులారా, ఎంత గొప్పవాళ్ళయ్యా మీరు. జనుల సంఖ్యను తగ్గించు జిమ్మిక్కు మీకుగాక మరెవరికి తెలుసు. ఈ జనసంఖ్యను తగ్గించే తెలివితేటలు మీకుగాక ఇంకెవరికి తెలుసాయా ప్రభుత్వం? ఈ ప్రభుత్వాన్ని భలే ప్రశ్నించినాడు మన కవితా హృదయం కలిగినటువంటి ఒక కవి. ప్రజలను సురాపాన ప్రియులుగా చేసినారు, మత్తుకు బానిసలు చేసేసినారు, తాగండి అని అలవాటు చేసినారు. తాకపోతే హాయిగా ఉండదన్నారు. కష్టపడినోడు సాయంత్రానికి తాగాలని నేర్పినారు. భార్య పిల్లల్ని అనాథలుగా చేసేది అది గమనించాల. ఎంతసేపు ప్రభుత్వానికి ఆదాయం రావాలా. మీరు తాగండి మాకు ఆదాయం వస్తుంది, మీరు తాగండి మాకు ఆదాయం వస్తుంది. వీధిని సప్లై చేసినారు, ఎక్కడ చూసినా అందించినారు. ఎంత గనులోయి మీరు పరిపాలించే నాయకులారా, ఎంతటి గనులయ్యా మీరు, ఏమి తెలివితేటలయ్యా మీరు. ప్రజలకు మరణభీతి కూడా లేకుండా చేసేసినారు. అంతేగా తాగిన వాళ్ళకి ఏమి చచ్చిపోతే పోతామన్నట్టే ఉంటుంది. అలాగా తయారు చేసి జనుల సంఖ్యను తగ్గిస్తున్నారు. మరి మీ గొప్ప ఏమని చెప్పము నాయనా, ఇది గొప్ప నల్లం, మరి ఏమనల్లం. ఇంత గొప్ప పరిపాలకులు మన దేశానికి ఉన్నారంటే మనం ఇది ఎంత చాలా గర్వకారణంగా తీసుకోవాలి దీన్ని. ఇది చాలా బాగా చెప్పాడు ఎవరైనా. ప్రజలను సురాపాన ప్రియులుగా చేసి మరణ భీతిని పోగొట్టి భూమి నుండి పంపుతున్నారు. మరణభీతి లేకుండా చచ్చిపోతున్నారు, ఈ భూమిని విడిచి వెళ్ళిపోతున్నారు. ఎంత గనులో మీరు పాలకులారా, జనుల సంఖ్యను తగ్గించు జిమ్మిక్కు మీకుగాక మరెవరికి తెలుసు. మీకే తెలుసయ్యా, ఇంకెవరికి తెలుసు. జనం చచ్చినా నాకు కావాల్సింది డబ్బు అనే ఆలోచన మీకే వచ్చింది. ఎంత ఘనకార్యం చేసి పరిపాలిస్తున్నారు నాయకులారా, మీకు ఒక దండం వందనం. రైట్.